శివరాత్రికి శివ అనుకుంటా చలికాలం వెళ్ళిపోతే అటెంక ఎండాకాలం చాలైతుంది అవుతుంది కాదు అయ్యింది కూడా ఇప్పటికే సూరన్న చిన్నగా మెల్లగా మోకా వెంచి ఎండ సర్చి కొడుతుండు. అయితే ఎండలు అంతకంతకు పెరగాల్సిన ఈ టైంలో వానల గండం ఉన్నదంటూరు మొగుల అధికారులు. మరి కాలం కాని కాలంలో ఈ వానలేంది ఎక్కడెక్కడ పడబోతున్నాయో అట్లా పోయి అరుచుకున్న తంపారి ఓసిని కథ పాడు గాని ఇదెక్కడి కాలం రో. పొద్దుగాల 9-10 గంటలకే పెయ్యి సుర్రు అనేంత ఎండ చంపుతుంది. అసొంటి యాళ్ళ వడగండ్ల వాన ఉన్నదని చెప్పి పెద్ద పరిశీలన పడేసారు మొగుల అధికారులు. అది కూడా ఉత్తర ఇంకా తూర్పు తెలంగాణ జిల్లాలల్లా. అంటే ఉమ్మడి ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్ ఇంకా ఖమ్మం జిల్లాల దిక్కు రాళ్ల వానలు పడబోతున్నాయి అనేది అధికారులు అంటున్నమాట. అందుకే ఈ ముచ్చటని ఇప్పుడు రైతులంతా ఉలిక్కి పడతారు. ఎందుకంటే మామిడి చెట్లు పూత పూసి కాత కూడా జోరు అందుకుంటున్న టైం ఇది. అసొంటి యాళ్ళ వడగండ్ల వానలు చేయంగా కాసిన కాత పూసిన పూత రెండు రాలిపోతే ఎంత నష్టం ఏం కథ. పోయి నడుమంత్రం వానలు చేయంగా ఆగమైతమా ఎట్లా అని రంది పడుతురు అన్నదాతలు. అన్నట్లు ఈ నెల 21వ తారీఖు సంది 24 దాకా అంటే 4 వద్దులు జోరు గాలులతోని రాళ్ల వానలున్నాయట. అది కూడా ఉరుములు మెరుపులతోని. 22 తారీఖు నాడు పగటిపూట ఉష్ణోగ్రతలు తక్కువైనప్పటికీ గాలి దుమారాలు పిడుగులు మాజోరుగున్నాయి. కాబట్టి అట్టొట్టిగా బయటికి రావద్దు, పైలంగా ఉండాలని హెచ్చరిక చేస్తుర్రు. ఇక జిల్లాల ముచ్చట ఇట్లా పెడితే ఇటు హైదరాబాద్ పట్టణానికి సుతా జోరు వానల గండం ఉన్నదట. అందుకే ఈ నెల వెళ్ళేదాకా వాతావరణ శాఖ చెప్పే ముచ్చట్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, లేకుంటే అట్టిగా పరిశాన పడతారని హెచ్చరిక చేస్తున్నారు అధికారులు. మరిగా కాలంగాని కాలంలో వస్తున్న ఈ ఎట్టకాలం వానలు ఎంతమంది రైతులను ముంచుతాయో ఏం పాడో గాని పోయి మామిడి రైతులను నిండా ముంచుతాయా ఎట్లా అని అనుకోబట్టి ఈ ముచ్చట చూసిన జనాలు.